అలంకరించిన అధిరథ మహారథులందరికీ నా పాదాభివందనాలు, అలాగే నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఇది నాకు ఫస్ట్ టైం మూవీకి రైటర్గా చేయడం. తెలంగాణ స్లాంగ్లో ఈ మూవీకి డైలాగులు రాశాను. సో దేవుడి దయ వల్ల, అలాగే ఆడియన్స్ దయ వల్ల ఇప్పటివరకు అయితే డైలాగులు చాలా అద్భుతంగా, ట్రైలర్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ కొన్ని అనుకున్నాను, అవన్నీ నేను ప్యారల్గా చెప్పలేకపోవచ్చు, బట్ అటు ఇటు చెప్తాను. ఎందుకంటే వీళ్ళు గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు నాకు నైట్ ఒక హ్యాపీనెస్, అరే బ్రహ్మానందం గారు వస్తున్నారు, మనోజ్ అన్న వస్తున్నాడు. ఎందుకంటే నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. సినిమాలు చూసుకుంటూ పెరిగిన వ్యక్తిని, అండ్ ఒక నార్మల్ ఒక మధ్యతరగతి ఫ్యామిలీ నుంచి వచ్చిన వ్యక్తిని. నా మిత్రుడు సోహెల్, నేను ఎక్కడున్నానో, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకున్నా ఏదో షార్ట్ ఫిలిమ్స్ తీసుకుంటూ నడుస్తూ ఉన్న నా లైఫ్ని, నువ్వు అక్కడ కాదురా ఇక్కడికి రా అని నన్ను గల్ల పట్టుకొని తీసుకొచ్చి మరి ఈ సినిమాకి రాయించాడు. నా జన్మకి నేను ఎవరికైనా రుణపడాలంటే సోహెల్కి రుణపడతాను. సోహెల్ చెప్తున్నాను రా, మనం చిన్నప్పటి నుంచి కలిసి తిరిగాం, సినిమా ఒక పిచ్చితోటి తిరిగాం. అదే పిచ్చితోటి ఈరోజు ఇక్కడ దాకా వచ్చాం. 100% మన కష్టానికి నష్టపోకుండా స్పష్టంగా హిట్ కొడతాం, అది మాత్రం పక్కా. అండ్ అలాగే దేవుడు మన అందరం ఆనందంగా ఉండడానికి, ఎప్పుడు 100 సంవత్సరాలు ఆనందంగా ఉండడానికి బ్రహ్మానందం అనే ఒక గొప్ప వ్యక్తిని, బ్రహ్మానందం గారిని సృష్టించారు. అందుకే ఆ సార్ పేరు అంటే నాకు చాలా ఇష్టం, బ్రహ్మానందం అని. ఎందుకంటే మనం నవ్వుతున్నామంటే, ఇప్పటికీ స్టిల్ నవ్వుతున్నామంటే కారణం లెజెండరీ బ్రహ్మానందం గారి వల్ల. సార్ థ్యాంక్ యూ సార్. మేము అంటే ఏడవడం కూడా మర్చిపోయాం సార్, మీ వీడియోస్ చూస్తూ అండ్ ఇన్స్టాలో మీమ్స్ చూస్తూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలాగే మనోజ్ అన్నకి, అండ్ అలాగే ద యంగ్ సెన్సేషన్ రోషన్ కనకాల గారికి, అండ్ అలాగే శ్రీకాంత్ ఓదెలా. దసరా తెలుసు మనకు, దసరా కన్నా ముందే దసరా ఇచ్చారు, దసరా తర్వాత కూడా దసరా ఇచ్చారు. అండ్ అలాగే గోపి సార్కి, సాయి రాజేష్ గారికి, సందీప్ కిషన్ అన్న, మీకు అంటే నేను డే 1 నుంచి చూస్తున్నాను మీ జర్నీ సో హెల్దీ, చాలా సపోర్ట్ చేస్తున్నారన్న. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఈ సినిమా గురించి ఒక 2 మాటలు మాట్లాడేస్తా. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడడం అర్థం కావట్లేదు, ఎందుకంటే స్టేజ్ ఎక్కి నాకు అంత పిసపిస అవుతుంది. ఈ సినిమా గురించి 2 మాటలు మాట్లాడతా. ఒకటి, ఈ సినిమాకి రైటర్గా చేసినప్పుడు సినిమా గురించి ఏం తెలియదు, అంత ఖాళీ పేపర్. ఈ ఖాళీ ఉన్న పేపర్ని ఒక పెన్ను నింపింది. ఆ పెన్నులో ఉన్న అక్షరాలు ఒకటి బెక్కం వేణుగోపాల్ గారు అయితే, అండ్ అలాగే డైరెక్టర్ కోనేటి శ్రీను గారు. వీళ్ళిద్దరూ అసలు నాకు ఏం రాదు అంటే నన్ను పిండి రుబ్బి రాకి గిచ్చి మొత్తం పిస్సా వేసి మొత్తానికి పిండి, అబ్బా అంటే నాకే అనిపించింది నేనైనా ఇవన్నీ రాసింది అని చెప్పి. నిజంగా సార్, మా మళ్ళొక జన్మ ఉంటే ఏదో అనుకున్న అత్తలేదు అది. సో నిజంగా నాకు లైఫ్ టైం ఇలాగే మీతోటి వర్క్ చేయాలని ఉంది సార్. అండ్ థ్యాంక్ యూ శ్రీ కోనేటి గారికి. అండ్ అలాగే పాషా అన్న, ప్రొడ్యూసర్ గారు అయినప్పటికీ కూడా తమ్ముళ్ళలాగా అన్న అనుకుంటూ, అరే నన్ను అన్న అని విలువరా, సార్ అని విలువకరా అని చెప్పి ఓన్ చేసుకున్నాడు. సో నాకు అందుకే ఈ సినిమాలో నేను ఎప్పుడు కూడా ఒక సినిమాకి పనిచేసిన ఫీల్ రాలేదు, ఒక కుటుంబంతో పనిచేసిన ఫీల్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే, సో అందీప్ అన్న, అండ్ మీరు కూడా, నేను 2-3 సార్లు వచ్చాను, మీ మ్యూజిక్కి ఫ్యాన్ అయిపోయినా అన్న. సినిమాని ఒక షేప్ తీసుకొచ్చారు మీ మ్యూజిక్తో, ఒక బ్యూటీనెస్ తీసుకొచ్చారు. అండ్ శ్రీ కోనేటి గారు, అండ్ అలాగే మేఘలేఖ, నువ్వు కూడా పక్కా తెలుగు అమ్మాయివి, నీతో వర్క్ చేస్తున్నంతసేపు ఒక సిస్టర్తో వర్క్ చేసిన ఫీలింగ్ వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ బూట్ కట్ బాలరాజు సినిమాకి, అండ్ అలాగే టీమ్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. February 2 బూట్ కట్ బాలరాజు రిలీజ్ అవుతుంది. మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. ఒకవేళ జీతం రాకపోయినా అప్పు చేసుకొని పోయి మళ్ళీ జీతం వచ్చిన తర్వాత అప్పు కట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.